నమామి ధన్యభూమి నా దేశం సదా స్మరామి నన్ను కన్న నా దేశం నమో నమామి అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి అడుగడుగో అడుగడుగో ఆకాశం కళ్ళెల్లారి వస్తున్నాడడుగు మన అగ్గి పిడుగు అల్లూరి పిడుగు అల్లూరి ఎవడు రానా భరత జాతిని తప్పమడిగిన భక్షుడు ఎవడు ఎవడా పొగరు బట్టిన తెల్లదొరగాడెవ్వడు బ్రతుకు తెరువుకు దేశమొచ్చి బానిసలుగా మమ్మునెంచి పన్నులడిగే దమ్ములొచ్చిన కొమ్ములెవడికి వచ్చెరా పడుగు జీవులు భగ్గుమంటే ఉడుకు నెత్తురు ఉప్పెనైతే ఆ గండ్ర నిప్పుల గండ్ర గొడ్డలి దమ్ము గడసరి చూడరా అన్నా మల్లెందొర అల్లూరిని చుట్టుముట్టి మళ్ళీ మా బలమెట్టి మరఫి రంగులెక్కు పెట్టి వందగుళ్ళు ఒక్కసారి పేల్చితే వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం అన్నది ఆకాశం ఆజాదు హిందూ ఫౌజు దళపతి నేతాజీ స్వతంత్ర భారత జాతి Let's go. I wake up to a little bit of drool on my pillow, feel like it's gonna be a bad day. Yeah, I'm tired of shit, and the coffee ain't hit yet, damn, ain't that great. I don't wanna go to work, cause my boss is a jerk, and I'm not even that paid. I need a change in my life, cause I don't feel alive, and there's nothing that makes me happy. Hold my beer for a minute, I'm about to quit my job, cash in for a ticket. I'm going on a trip and I don't plan to visit. I'm gonna stay there till I feel like I'm winning, and this is just the beginning. I need a big change, help me feel like జోహార్ జోహార్ ఎన్టీఆర్ గారు జోహార్ జోహార్ నందమూరి గారు జోహార్ జోహార్ ఎన్టీఆర్ గారు జోహార్ జోహార్ నందమూరి వారు థ్యాంక్ యూ గాంధీజీ కలలు గన్న స్వరాజ్యం థ్యాంక్ యూ వాలంటీర్లు గుంపులుగా ఉండద్దండి. ఇక్కడ వీపీ లేదు, విఐపీ లేదు. ఎక్కడైనా కూడా ప్రజలందరినీ అన్ని చీరల్లో కూర్చోవలసిందిగా కోరుచూ ఉన్నాము. ముఖ్యంగా అక్కడక్కడ తూర్పుగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర సాంస్కృతిక కార్యదర్శి వారి ఆధ్వర్యంలో వారి బృందంచే చంద్రబాబు నాయుడు గారు చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్న తీరు, వాటి సత్ఫలితాలు ప్రజలకు ఏ విధంగా అందిస్తున్నారో వివరిస్తూ వారు ఒక బుర్రకథను 5 నిమిషాల్లో వారు బుర్రకథను వినిపిస్తారు. తర్వాత గుమ్మడి గోపాలకృష్ణ గారి సౌజన్యంతో సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీ వారు స్కిట్స్ ప్రదర్శనకు సిద్ధంగా ఉండవలసిందిగా తర్వాత సిద్ధంగా ఉండవలసిందిగా కోరుతున్నాం. కృష్ణ హలో 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 విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు ఎన్టీ రామారావు గారు, ఆయన గురించి మన
విజయవాడ విద్వత్ కవి జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారు రాసిన పద్యం. 2 minutes ఇచ్చి మళ్ళీ ఆపు. ఆ వాగ్దాటియు ఇచ్చిన మాటలన్నీ మరిచినాడు రా, మాటలన్నీ మరిచినాడు రా. విభజన చట్టంలో ఉన్నవి, విభజన చట్టంలో ఉన్నవి హామీలు నెరవేరుతానని భాషలన్నీ మరిచినాడు రా. చేసిన భాషలు మరిచరా, చేసిన భాషలు మరిచరా. మాట నీటి మూటలాయేరా. అన్నమాట మోడి తప్పెరా, అన్నమాట మోడి తప్పెరా. మూడు మొండి చెయ్యి చూపెరా, మూడు మొండి చెయ్యి చూపెరా. ఆంధ్రకు అన్యాయం చేశారా, ఆంధ్రకు అన్యాయం చేశారా. ఆంధ్రులందరూ ఒక్కటై, ఆంధ్రులందరూ ఒక్కటై చంద్రబాబుతో ఏకమై, చంద్రబాబుతో ఏకమై సింహగర్జనై లేచిరి, సింహగర్జనై లేచిరా. అడుగులు అడుగు వేసరా, అడుగులు అడుగు వేసరా. కథం తొక్కుతూ కదలరా, కథ తొక్కుతూ కదలరా. తదక్కతో ఢిల్లీ దద్దారిల్లేలా, ఢిల్లీ దద్దారిల్లేలా యుద్ధాభేరి వహించారా. మోడీ ఉలిక్కి పడేలా, మోడీ ఉలిక్కి పడేలా హోదా పేరు మ్రోగించారా. చంద్రబాబు జై అన్నారా, ఆంధ్రులంతా సై అన్నారా. ఆంధ్రుల ఆత్మ గౌరవాన్ని నిలబెట్టక బాబు కదిలినాడురా, పెట్టక బాబు కదిలినాడురా, పెట్టక బాబు కదిలినాడురా. అదుగో ఆనాడు జరుగుతున్నటువంటి, ఈనాడు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని పారత్రోలగా కదిలినాడురా చంద్రబాబురా, కదిలినాడురా చంద్రబాబురా. దేవదేవుడే కన్న సాక్షిగా, దేవదేవుడే సాక్షిగా హోదా సాధిస్తామని చెప్పారా యువతులారా, తెలుగు తమ్ములారా. ఓరే నాయనా, మోడీ అంటున్నావు, మొండి చెయ్యి అంటున్నావు, నమ్మక ద్రోహం, ప్రత్యేక హోదా అంటున్నావు. అసలు విషయం ఏంటి చెప్పరా బాబు. సోదరా, తిరుపతి సభలో ప్రధాన అభ్యర్థిగా ఉన్నప్పుడు 5 సంవత్సరాలు కాదు, ఆంధ్రప్రదేశ్ కి 10 సంవత్సరాలు హోదా కల్పిస్తానని చెప్పి మాట ఇచ్చి మాట తప్పడం నమ్మక ద్రోహం కాదా? అవును, నమ్మక ద్రోహం, ద్రోహం, ద్రోహం. అంతేకాదు సోదరా, ఇప్పటికే 10 రాష్ట్రాల్లో కూడా ప్రత్యేక హోదా కల్పించి మన ఆంధ్రులు హోదా అడిగితే మీకు హోదా ఇవ్వమని చెప్పి, అంతేకాకుండా ఈనాడు ఆంధ్రులు అడిగితే మొండి చేయి చూపిస్తున్నారు. ఇదేక్కడే అన్యాయం అని ఆంధ్రులను నిలదీస్తే మీకు చేతనైంది చేసుకోండి, మా వల్ల కాదు అని ఎదురు తిరిగారు. ఇది కాదా నమ్మక ద్రోహం? ద్రోహం, ద్రోహం, నమ్మక ద్రోహం. అంతెందుకు, కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ కంపెనీ పూర్తి కాకపోవడం నమ్మక ద్రోహం కాదా? విశాఖపట్నంలో రైల్వే జోన్ ఏర్పాటుపై కుంటి సాకులు చెప్పడం నమ్మక ద్రోహం. అవునవును. అంతలో ఇప్పటి వరకు ప్రత్యేక హోదా చట్టాన్ని చేస్తానని చెప్పి మాట తప్పడం నమ్మక ద్రోహం కాదా? ద్రోహం, నమ్మక ద్రోహం. ఈ 4 ఏళ్ల పాటు కేంద్రాన్ని నిలదీయకుండా మన వాళ్ళు ఏం చేస్తున్నారా బాబు? ఒరే సోదరా, మంచిగానే అడిగావు. ఆనాడే హోదా గురించి నిలదీసి ఉంటే మన రాష్ట్రానికి వచ్చేటటువంటి నిధులు కానీ అనుమతులు కానీ ఆపివేసేవారు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకునేవాడే సరైన నాయకుడు, నిజమైన నాయకుడు. ఎందుకంటే అవినీతి పార్టీలతో చేతులు కలిపి నీతివంతమైనటువంటి మన తెలుగుదేశం పార్టీని దెబ్బ కొట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ బీజేపీ కుట్రలను భ్రష్టు చేయించారు. రాష్ట్ర బడ్జెట్ లోటు పూడ్చామంటే ద్రోహం చేశారే. అయ్యా, ఆంధ్ర రాజధాని నిర్మాణానికి నిధులు నీరుగార్చే సోదర ప్రత్యేక హోదా జాతీయ విద్యా సంస్థలకి మొండి చెయ్యి చూపే వినరా సోదర ప్రత్యేక హోదా ఆంధ్రుల కన్నా. మరి ఈనాడు మరి ఆంధ్ర రాష్ట్ర లోటు బడ్జెట్ 16,000 కోట్లు సహకరించండి అయ్యా అంటే పావలా వాటా ఇచ్చారు.
మరి ఆ. ఆంధ్ర రాజధాని నిర్మాణానికి ఆహా. నిధులు అవసరం అంటే ఆహా. మరి అనావాట ఇచ్చారు. ఓహో. జాతీయ విద్యా సంస్థలకు ఆహా. సుమారు 1000 కోట్లు అవసరం ఉంది అంటే ఆహా. అర్ధనావాట ఇచ్చారు. అవునవును. ఇలా మన ఆంధ్ర రాష్ట్రానికి ఆ. కేంద్ర ప్రభుత్వం ఆహా. ఇచ్చినటువంటి ఆ. నిధులు ఆ. పావల ఆహా. అన ఆహా. అర్ధన ఆహా. ఇలా ఇచ్చి ఆ. మన ఆంధ్ర జాతి ఆహా. మరి ప్రజల యొక్క ఆహా. పౌర శాఖని ఆహా. కాలరాస్తూ ఉన్నారు. ఆహా. ఇది నమ్మక ద్రోహం కాదా? ఓరే ద్రోహమే. ఒక్కసారి ఆలోచించండి. అంతేకాదు సోదరా, ఆహా. మరి మోడీ గారి సొంత రాష్ట్రంలో అహ్మదాబాద్ లాంటి నగరం మనం నిర్మించుకోవాలా వద్దా? అవును, నిర్మించుకోవాలి. కావాలి. ఆ. మరి కావాలి అంటే మన ఆంధ్రుల యొక్క ఆహా. ఆ తెలుగువాడి యొక్క ఆత్మవిశ్వాసాన్ని ప్రతీకగా నిలిచినటువంటి ఆహా. అమరావతి రాజధాని ఆహా. నిర్మాణానికి ఆహా. రైతులు ఆ. చంద్రబాబు నాయుడు గారిపై ఉన్న నమ్మకం చేత ఆహా. వేల కోట్ల రూపాయలు విలువ చేసేటటువంటి భూములనిస్తే కేంద్ర ప్రభుత్వం ఆ. కేవలం 1500 కోట్ల రూపాయలనిచ్చి ఓ పరిపాలనా భవనం నిర్మించుకోమంది. ఒరే ఇది కాదా నమ్మక ద్రోహం అంటే? ద్రోహమేరా బాబు. ఓరే నాయన, మోడీ గారి సొంత రాష్ట్రంలో సర్దారు వల్లభాయ్ పటేల్ విగ్రహానికి గ్రహానికి 2500 కోట్లు మంజూరు చేశారు. నిజమే సోదరా. ఆ. మరి ఢిల్లీలో బుల్లెట్ ట్రైన్ల కోసం ఆ. లక్షల కోట్లని అనుమతి చేశారు. ఆహా. ఆ. అదే ముంబై నా సాయన. ట్రైన్ కోసం 30,000 కోట్లు కేటాయించారా? సాయన చదివి, మరి ఈనాడు మన చంద్రబాబు గారి నాయకత్వంలో అదుగోనైనా మరి కేంద్రంలో బీజేపీ కుట్రలు, అన్యాయాలు, తమ్ముడు, అక్రమాల్ని, దౌర్జన్యాల్ని, అక్కడ వాలంటీర్లు న్యాయాన్ని గుంపులు చేసి గుంపులుగా కాలరాయాలని, పెట్టకండి. ధర్మ ఇక్కడ వీపీ పోరాటం లేదు, వీఐపీ లేదు. మొదలైంది. ప్రతి ఒక్కరిని ఎక్కడ మొదలైంది ఖాళీలు ఉన్నాయో చంద్రబాబు ధర్మ అందరినీ పోరాటము. సీట్లలో పంపించాల్సిందిగా కోరుతున్నాము. పోరాటము మొదలైంది చంద్రబాబు ధర్మ పోరాటము. సాంస్కృతిక మొదలైంది విభాగం చంద్రబాబు ధర్మ కేంద్ర అధ్యక్షులు కదిలింది రాష్ట్రమంతా. సాయిబాబా గారికి విజ్ఞప్తి. కదిలింది రాష్ట్రమంతా ప్రత్యేక హోదా కోసం. కదిలింది నా రాష్ట్రమంతా సాయన. ప్రత్యేక హోదా కోసం. రైతులంతా రంకులేశారు, ఓ అన్నలారా. మహిళలంతా నడుంగట్టెరు, ఓ అన్నలారా. రైతులంతా సాయన సాయన మహిళలంతా నడుంగట్టెరు, ఓ అన్నలారా. యువత యువకులంతా కదిలరు, ఓ అన్నలారా. పోరు బాధ పట్టినారు, ఓ అన్నలారా. యువకులంతా కదిలరు, నా సాయన పోరు బాధ పట్టినారు, ఓ అన్నలారా. మొదలైంది చంద్రబాబు ధర్మ పోరాటము. మొదలైంది చంద్రబాబు ధర్మ సెంటర్లో కదిలింది రాష్ట్రమంతా ప్రత్యేక హోదా కోసం. పెట్టండి. ప్రతి ఒక్కరిని తమ తమ ఎక్కడ ఖాళీలు ఉంటే అక్కడ సీట్లలోకి వదలవలసిందిగా కోరుతున్నాము. వాలంటీర్లు ఒకటే చోట ఉండటండి. మీకు కేటాయించిన సీట్లలో మీరు కూర్చొని మన వచ్చిన ప్రతినిధులకు కావాల్సినటువంటి సప్లై వాటర్ కానీ మంది కానీ సప్లై చేయవలసిందిగా కోరుతున్నాం. చెప్పుకుంటూ తిరుగుచుండే ఒక ఆయన, తమ పేరు చెప్పుకుంటూ తిరుగుచుండు ఒక ఆయన. కులం పేరు చెప్పుకుంటూ మొదలెట్టే కొత్త ఆయన. కులం పేరు చెప్పుకుంటూ మొదలెట్టే కొత్త ఆయన. యా, బీజేపీ తొత్తులు రన్నా ఈ పార్టీలు, బీజేపీ తొత్తులు రన్నా ఈ పార్టీలు, అవినీతికి పార్టీలన్నా ఈ పార్టీలు, బీజేపీ తొత్తులు రన్నా ఈ పార్టీలు, కేంద్రానికి బానిసలన్నా ఈ పార్టీలు, రాజకీయ లబ్ధి కోసమే, ఈ పార్టీలు, రాజకీయ లబ్ధి కోసమే ఈ పార్టీలు, కేసులు తొలగించడానికే ఈ పార్టీలు. మొదలైంది చంద్రబాబు ధర్మ పోరాటము. కదిలింది చంద్రబాబు ధర్మ పోరాటము. కదిలింది రాష్ట్రమంతా ప్రత్యేక హోదా కోసం. ఈ రాష్ట్రమంతా ప్రత్యేక హోదా కోసం. అంతేకాదయ్యా, ఈనాడు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ఏం చేస్తున్నాయంటే చేస్తుంది? బీజేపీ, వైసీపీ, జనసేన కుట్రలన్నీ, వైసీపీ జనసేన కుట్రలన్నీ, బీజేపీ, వైసీపీ, జనసేన కుట్రలన్నీ బీజేపీ వైసీపీ జనసేన కుట్రలన్నీ ధర్మ పోరు బాటలోన కొట్టుకుపోతాయి అన్ని ధర్మ పోరాటంలో కొట్టుకుపోతాయన్న. అవినీతికి మొత్తం పలికే ఆంధ్రులంతా ఏకమయ్యరు. కుట్ర రాజకీయాలన్నీ, కుట్ర రాజకీయాలన్నీ భూస్థాపితం చేయక నేడు ఆంధ్రులంతా ఏకమయ్యరు. చంద్రబాబుతో ఏకమై కదిలినారు ఈనాడు. మొదలైంది చంద్రబాబు ధర్మ పోరాటము. కదిలింది చంద్రబాబు ధర్మ పోరాటము. కదిలింది రాష్ట్రమంతా ప్రత్యేక హోదా కోసం. కదిలింది రాష్ట్రమంతా ప్రత్యేక హోదా కోసం. సాధిద్దాం సాధిద్దాం హోదా సాధిద్దాం సాధిద్దాం సాధిద్దాం. రాష్ట్ర విభజనలో ఇచ్చినటువంటి హామీలన్నీ సాధిద్దాం. సాధిద్దాం సాధిద్దాం విశాఖ రైల్వే జోన్ సాధిద్దాం. సాధిద్దాం సాధిద్దాం కడప స్టీల్ ప్లాంట్ ను సాధిద్దాం. సాధిద్దాం
సాధిద్దాం కడప స్టీల్ ప్లాంట్ సాధిద్దాం 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 ఆంధ్రుల సత్తా చాటుదాం 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 ఆంధ్రుల సత్తా చాటుదాం 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 జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం. హలో 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 మరి ఈనాడు ధర్మ పోరాట దీక్షకు చంద్రబాబు 13 జిల్లాలకు పిలుపునిచ్చుండు. గుంటూరు కథల మంది, కడప రణరంగమంది, కడపారణ రంగమంది, శ్రీకాకుళమంతులేని పోరాటం సయ్యమంది, శ్రీకాకుళవంతులేని పోరాటం సయ్యమంది, మనంతా సీమనంత ఒక చోటికి రమ్మంటోంది, మనంతా సీమనంత ఒక చోటికి రమ్మంటుంది. 13